అందరికీ నమస్కారం। ఈ రోజున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి దేనేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లాది విష్ణు గారు అలాగే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క సూచన మేరకు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏదైతే నిన్న పల్నాడు జిల్లా గురుజాల కాన్స్టిట్యున్సీలో మరి మందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా హత్య గావించబడిందో మనందరం చూస్తూ ఉన్నాం। ఈ యొక్క 20 నెలల కాలంలో ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు। నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ద్వారా ఈ రాష్ట్రం అరాచకాలు చేస్తూ ఉన్నావు, హత్యలు చేస్తూ ఉన్నావు। నీ ప్రభుత్వంలో దళితుల మీద అనేకమైనటువంటి హత్యలు గావించబడ్డాయి। మరి గతంలో చూస్తే కారంచేడు కానీ, నీరుకొండ కానీ, చుండూరు కానీ అనేటువంటి సంఘటనలు। మరి అంతకుముందు ప్రభుత్వంలో ఒక దళిత స్త్రీని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఒక దళితురాలని వివరించినటువంటి చరిత్ర నీదని చెప్పి మేము చెప్తా ఉన్నాం। మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మరి ఒక ఎస్సీల కుటుంబాలలో వెలుగు నింపిన ఏకైక దేవుడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। ఈ రోజున మందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నీ కూటమి ప్రభుత్వం, నీ తెలుగుదేశం పార్టీ గూండాలు ఎంత విధంగా ఏ విధంగా పుట్టను పెట్టుకున్నాయో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు। నీకు రోజులు పడే రోజులు దగ్గర పడతా ఉన్నాయి। ఒక భార్యకి అతని భార్యకి మరి బాగాపోతే వచ్చి చూసేయడానికి వస్తే ఈ రోజున అతను హత్య చేస్తారు మీరు। ఈ రోజున ఎప్పుడైతే 20 నెలల కాలంలో గురజాల నియోజకవర్గంలో 200-300 కుటుంబాలు దళితులు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ తలదాచుకున్నటువంటి పరిస్థితి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కాదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ విధంగా నువ్వు ముఖ్యమంత్రిగా నీ యొక్క కొడుకు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి నువ్వు ఈ విధంగా అవహేళన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున మందా సాల్మన్ గారి కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలి, ఆయనకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదుకుంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం।